Assalamualaikum, Namaste, hello, hi everyone, welcome back to our channel. నేను మీ ఆరిఫా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మనం గుత్తి వంకాయ కూర చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం బ్రింజాల్ వంకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వాటర్లో. నెక్స్ట్ తిల్ ఉంటుంది కదా, తిల్ని మనం ఒక కడాయిలో వేసి లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకొని దాన్ని కొంచెంసేపు సైడ్లో పెట్టుకొని జార్లో వేసుకోవాలి. సైడ్లో పెట్టుకుందాం. కొంచెం చూడండి, కొంచెం బ్రౌన్ అవుతుంది కదా, కొంచెం బ్రౌన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది మనం సైడ్లో పెట్టుకున్న తర్వాత 4 ఆనియన్స్ 3 టొమాటోస్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ చింతపండుని కూడా నానబెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూరలో ఆయిల్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా మనం వేసేస్తున్నాం. వేసుకున్న తర్వాత పెప్పర్స్ ఉంటుంది కదా, అది కూడా మనం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పౌడర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టుకోండి. సైడ్లో పెట్టుకున్న తర్వాత చూడండి, ఆనియన్స్ పింకిష్ అయింది కదా. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా కొంచెం వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం కదా, అది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ అది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత వంకాయల్ని తీసి కూడా అందులోకి మనం వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడే అది తీసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో చాలా బాగా అర్థమవుతుంది. మీ రెసిపీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక 4 టొమాటోస్ని మళ్ళీ కట్ చేసుకొని జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి, ఇలా పేస్ట్ లాగా. ఓకే, పేస్ట్ వేసుకున్నాం కదా, అది తీసి అందులో ప్యాన్లోకి వేసేసి 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఒక 2 ఆనియన్స్ వరకు మళ్ళీ మనం పేస్ట్ చేసి అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే టేస్ట్ యూనిక్గా చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీని మీరు బగారా రైస్లో కూడా తింటే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే బిర్యానీలో తింటాం మేము, సో నేనైతే బిర్యానీ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి బాగా బ్రింజాల్ ఉడకనివ్వాలి. ఇప్పుడే మనం చింతపండు పులుసు ఏం వేయకూడదు. బాగా ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ తర్వాత ఆ పౌడర్ పెట్టుకున్నాం కదా, తిల్ పౌడర్, అది వేసేయాలి. అది వేసుకున్న 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు కూడా బాగా వేసేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి, అంతే 10 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత చింతపండు వేసేసి 10 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకు గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.